వర్యులు మన ప్రియతమ ఎమ్మెల్యే సార్ వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వారు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ ఎమ్మెల్యే సార్ వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రెవెన్యూ శాఖ మంత్రి. సో మాన్యువల్ పాస్బుక్ ఉంటుంది, అది ఆన్లైన్లో నమోదు కాబట్టి ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. రెండోది వచ్చేసి ఆన్లైన్లో ఒకరి పేరు ఉంటారు, అంటే ఆన్లైన్లో రెవెన్యూ రికార్డుకి సంబంధించినటువంటి ఆన్లైన్లో ఒకరి పేరు ఉంటుంది, భూమి పైన మాత్రం మరొకరు ఉంటారు. సో భూమి పైన ఒకరు ఉంటారు, ఆన్లైన్లో చూస్తే మరొకరు ఉంటారు. సో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. మూడోది వచ్చేసి దరఖాస్తు పట్టా, అంటే డీకేటీ పట్టా. ఈ యొక్క డీకేటీ పట్టాకు సంబంధించినటువంటి విషయంలో దరఖాస్తు పట్టా అయితే వాళ్ళ వద్ద ఉంటుంది, బెనిఫిషరీ వద్ద, అంటే రైతు వద్ద ఉంటుంది దరఖాస్తు పట్టా. కానీ రెవెన్యూ రికార్డులో ఇంకా ప్రభుత్వ భూమిగానే కొన్ని కేసులు నమోదు కాబట్టి ఉంటాయి. సో వీటికి సంబంధించి అదేవిధంగా రెవెన్యూ రికార్డు వాళ్ళ పేరే ఉంది, కానీ పేరు కరెక్షన్, సర్వే నెంబర్ కరెక్షన్, ఎక్స్టెంట్ కరెక్షన్, సో ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే పేరు కరెక్షను, సర్వే నెంబర్ కరెక్షను, ఎక్స్టెంట్ కరెక్షన్. సో ఇలాంటి వాటిని కూడా మనము అర్జీల రూపంలో తీసుకొని వాటికి పరిష్కార మార్గం చూపడం జరుగుతుంది. ఒకవేళ ఆన్లైన్లో ఉన్నారు అదే వ్యక్తి, భూమి పైన ఉన్నారు, కానీ పాఠశాలకు ఏం చేయాలి? వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ కూర్చొని మాట్లాడుకొని ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి. ఆ కుటుంబ సభ్యులందరూ ఒక స్టేట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఏమని? మా తల్లిదండ్రులకు సర్వే నెంబర్లో ఇంత భూమి ఉంది, మేము ఇంతమంది వారసులము, మాకు ఈ సర్వే నెంబర్లో ఇంత విస్తృత మేరకు రికార్డు చేసి ఇచ్చేటప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మీరు కుటుంబ సభ్యులుగా మీరు ఒక స్టేట్మెంట్ అనేది మాకు ఇవ్వవలసి ఉంటారు. ఇస్తూ ఆ స్టేట్మెంట్తో పాటు ఏమి ఇవ్వాలి? డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఈ రెండు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చి మీరు మ్యుటేషన్ కొరకు, అంటే భూమి బదలాయింపు కొరకు, ఒకరి పేరు నుంచి మరి ఒకరి పేరు వైపు మార్చుట కొరకు మీరు మన సచివాలయం కిందనే ఉంది కాబట్టి సచివాలయంలో అర్జీ ఇచ్చినట్లయితే తగిన మ్యుటేషన్కు కట్టినట్లయితే మేము వాటి రికార్డు మేరకు పరిశీలించి మీ యొక్క అనుభవం మేరకు మార్పు చేయడానికి అవకాశం ఉంది. ఇది 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. సో ఇంకొక విషయం, ఏది రికార్డ్ అంతా ఉంది, ఆన్లైన్లో లేదు. ఆన్లైన్లో వచ్చేసి ప్రభుత్వ భూమిగా గాను లేదంటే మిగులు భూమిగా గాను ఈ విధంగా నమోదు కాబడుతుంది. నోషనల్ ఖాతాలో గాను, అంటే మీకు ఇవ్వనటువంటి ఖాతాలో నమోదు కాబడుతుంది. అలాంటి కేసులకు సంబంధించి మీరు పట్టాలంటే తప్పనిసరిగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కుప్పంలో ఉంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ వచ్చేసి కుప్పంలో ఉంది. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ వద్ద మీరు మీ యొక్క సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ఈసీ డాక్యుమెంట్, సో ఈసీ డాక్యుమెంట్ ఈ రెండు కూడా తీసుకొని వచ్చినట్లయితే ఆ రెండింటి మేరకు ఈ ఉన్నటువంటి రికార్డు మేరకు సర్వే భూమిపైకి వచ్చి సర్వే చేసి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. సో ఉపయోగించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని. సో గవర్నమెంట్ వారు చాలా దూరదృష్టితో రైతులు ఇబ్బంది పడకూడదు, అంటే కార్యాలయాల చుట్టూ తిరగకూడదు, ముఖ్యంగా వారి వద్దకే పాలన ఇవ్వాలి. సో వారికి అందుబాటులో పాలన ఉండాలన్నటువంటి ఒక దూరదృష్టితో రైతులకు మంచి చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క గ్రామ సభ అనేది మన పొన్నూరు గ్రామం నందు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సభ యొక్క ఉద్దేశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ, ఇంకొక విషయం, సర్వేకు సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. సర్వేకి సంబంధించినటువంటి ఇష్యూలో ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఆ రైతులైనటువంటి మీరు, సో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కూర్చొని మాట్లాడుకొని ఒక అంగీకారానికి రావాల్సి వస్తారు. ఎందుకంటే హద్దుల విషయంలో, గట్ల విషయంలో మీకు ఎక్కువ సమస్యలు వస్తుంటాయి.
గట్టు అటువైపు జరగడం లేదా ఇటువైపు జరగడం లేదా పక్క రైతులకు వెళ్ళడం లేదా పక్క రైతు మీ భూమిలోకి రావడం ఇలాంటి సమస్యలు అనేవి చాలా వరకు వస్తుంటాయి. సో వాటికి పరిష్కార మార్గం ఏమంటే రైతులుగా మీరు మాత్రమే పరిష్కార మార్గం చూపాల్సి ఉంటారు. ఎందుకంటే మేము సర్వే చేస్తాం, సర్వే చేయనప్పుడు తప్పనిసరిగా రైతులు అయినటువంటి మీరు మాకు సహకరించాలి. సహకరిస్తే మాత్రమే మేము సర్వేకు పరిష్కార మార్గాన్ని చూపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటామంటే పక్క రైతు అబ్జెక్షన్ చేసి తగిన పట్టాలని అయితే తగిన మేము సర్వే చేయడానికి మాకు రైతు ఉండదు. కాబట్టి సర్వేకు సంబంధించినటువంటి విషయంలో ఎక్స్టెంట్కి సంబంధించినటువంటి విషయంలో తప్పనిసరిగా రైతులైనటువంటి మీరు కూర్చొని మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చినట్లయితే దాని మీద ఒక స్టేట్మెంట్ అనేది మాకు ఇచ్చినట్లయితే దాని మీద తప్పనిసరిగా మీకు రికార్డ్ అనేది కూడా మార్చి చేసి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. సో ఈ విషయంలో తప్పనిసరిగా రైతుల యొక్క సహకారం అనేది కావాలి, వారి యొక్క కోఆపరేషన్ అనేది కావాలి, వారి యొక్క అంగీకారం అనేది కావాలి. అప్పుడు మాత్రమే సర్వే చేయగలుగుతాం. అప్పుడు మాత్రమే మీకు సరైనటువంటి హద్దులు అనేది చూపించడానికి అవకాశం అనేది ఉండాలి. సో కాబట్టి మీరు భూ సంబంధిత కావచ్చు, సర్వే సంబంధిత కావచ్చు, వెబినార్కి సంబంధిత కావచ్చు, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే మీరు అర్జీ రూపంలో ఇచ్చినట్లయితే వాటికి పరిష్కార మార్గం చూపడానికి రికార్డు ప్రకారము ఎగ్జామిన్ ప్రకారము కృషి చేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా కొనుగోలు గ్రామ రైతులు అయినటువంటి మీకు అందరికీ తెలియజేసుకోవచ్చు, వివరించుకోవచ్చు.